హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ దొరికాయి. ప్రముఖ హీరోయిన్ సోదరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ దొరికాయి. ప్రముఖ హీరోయిన్ సోదరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్. సంతోష్, హైదరాబాద్ నగరంలో మరొకసారి పెద్ద ఎత్తున పోలీసులు ఆపరేషన్ చేశారు. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటి పోలీసులు, రాజేంద్ర నగర్ పోలీసులు, మొత్తంగా 3 డిపార్ట్మెంట్లు కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా కొకైన్ స్వాధీనపరచుకుని జరిగింది. దీంట్లో మొత్తంగా చూసినట్లయితే దాదాపు 200 గ్రాముల కొకైన్ స్వాధీనపరుచుకున్నారు. ఈ కొకైన్ ను కొనుగోలు చేస్తున్న విఐపీల్ని ఒక 5 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు కొకైన్ సప్లై చేస్తున్న 5 నైజీరియన్లను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ పట్టుకున్న వాళ్ళలో విఐపీలలో ఒక సినిమా హీరోయిన్ సంబంధించి, ప్రముఖ సినిమా టాలీవుడ్ బాలీవుడ్ సంబంధించిన సినిమా హీరోయిన్ సంబంధించిన సోదరుడు కూడా అదుపులో తీసుకున్నారు చెప్తున్నా. సోదరుడు గతంలో ఒక సినిమాలో హీరో కూడా చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వెల్లడించట్లేదు. ప్రస్తుతానికైతే ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఆపరేషన్ పూర్తయినాక అంత సమాచారం చెప్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఆ ప్రముఖ హీరోయిన్ సంబంధించిన సోదరుడు గతంలో ఒక సినిమాలో హీరోగా చేయడం జరిగింది. ఇటు ముంబైలో కావచ్చు, హైదరాబాద్ లో కూడా అతనికి పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి. ఆ హీరోయిన్ కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆ హీరోయిన్ పైన కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే ఆ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా హైదరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. అతనితో పాటుగా మరొక 5 కూడా అదుపులో తీసుకున్నారు. ఇందులో ఒక 3 సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కాగా మరొక 3 వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళతో పాటుగా 5 నైజీరియన్లను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 5 నైజీరియన్లు పెద్ద ఎత్తున అటు గోవా, ముంబై, బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకువచ్చి ఈ ప్రముఖులకు, అంటే సినీ రంగానితో పాటుగా వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు తేల్చడం జరిగింది. అయితే వీళ్ళు మొదటిసారి దాదాపు 200 గ్రాముల కొకైన్, అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కొకైన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విదేశాల నుంచి ప్రధానంగా ఎయిర్పోర్ట్లు, తర్వాత అది పోర్ట్స్ ద్వారా, అంటే షిప్పింగ్ ద్వారా కూడా ఈ డ్రగ్స్ నుంచి ముంబై తర్వాత గోవాకి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్ళు సరఫరా చేస్తున్నట్టుగా ఇప్పుడున్న సమాచారం. అయితే ఈ 5 నైజీరియన్ నుంచి ఇంకా విచారణ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తారు, ఎంతమంది విఐపీలు డ్రగ్స్ సరఫరా చేస్తారన్న విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికైతే దొరికిన వాళ్ళు ఒక ప్రముఖ విఐపీ, ఒక హీరోయిన్ సంబంధించిన సోదరిని మాత్రం పట్టుకున్నట్లుగా ఉన్న సమాచారం. అయితే దానికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు రివీల్ చేయట్లేదు. ఇంకా విచారణ కొనసాగుతుంది. పూర్తి విషయాలు బయటకు వస్తే ఇంకా మిగతా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాలు కూడా ఇప్పుడే చెప్పలేమని కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే వీళ్ళు ఇంకా ఎవరెవరికి సప్లై చేశారనే విషయం తెలిసిందా? ఇప్పటికీ నైజీరియన్ 5 కూడా పోలీసు అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 200 గ్రాముల కొకైన్, అంటే భారీ మొత్తం. ఎప్పుడు కొకైన్ దొరికినప్పుడు కూడా, హెరాయిన్ దొరికినప్పుడు కూడా దాదాపు 5-10 గ్రాముల కొకైన్ మాత్రమే దొరుకుతుంది. కానీ ఈసారి 200 గ్రాముల పైచెక్కు కొకైన్ ని ఎస్ఓటి, నార్కోటిక్ బ్యూరో, రాజేంద్ర నగర్ పోలీసులు 3 కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఈ 200 గ్రాముల పైచెక్కు కొకైన్ మాత్రం స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇందులో ఇప్పుడైతే నైజీరియాలో ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళు ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తారు, ఎవరెవరు సరఫరా చేస్తున్నారు, ఎంతకాలం సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైతే ఒక హీరోయిన్ సోదరుడైతే దాని గురించి కూడా విచారణ కొనసాగుతుంది. అయితే కొంతమంది వ్యాపారవేత్తలు, తర్వాత ఆ హీరోయిన్ సంబంధించిన ఆ సోదరిని ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం. అయితే వాళ్ళ నుంచి ఇంకా సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మిగతా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేస్తారా, లేకుంటే వీళ్ళే కన్జ్యూమ్ చేయడానికి నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తారా అన్న విషయం తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నాం అధికారులు అంటారు. కాబట్టి ఆ హీరోయిన్ సోదరునితో పాటు 4 వ్యాపారవేత్తలు, 2 సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరొక చూసిన 5 నైజీరియన్లు మాత్రం పట్టుకోవడం జరిగింది. మొత్తం 200 గ్రాముల కొకైన్ స్వాధీనపరుచుకున్నారు. దీంట్లో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకా కొంతమంది కోసం, క్యాచింగ్ కోసం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకా కొంతమందిని పరాల్లో ఉన్న వాళ్ళు పట్టుకునే ప్రయత్నం కొనసాగుతుందని చెప్పి అటు నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటి పోలీసులు, రాజేంద్ర నగర్ పోలీసులు చెప్తున్నారు. రమేష్, అయితే పట్టుబడ్డ వారిలో గతంలో ఏమైనా డ్రగ్స్ కి సంబంధించి కేసులు ఉన్నాయా?
గతంలో వీళ్ళ మీద డ్రగ్స్ తీసుకున్న దాఖలాలు లేవు, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ దాఖలాలు లేవు. కానీ వీళ్ళ సోదరి గతంలో ఓ కేసుకు సంబంధించి డ్రగ్స్ మీద ఆరోపణలు రావడం జరిగింది. ఆ ఆరోపణలు కాకుండా డ్రగ్స్ సంబంధించి పలు విధాలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఆ హీరోయిన్ సంబంధించినట్లయితే గతంలో ఒక రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళలో కూడా పేరు రావడం జరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా ప్రముఖ హీరోయిన్ గా ఆమె కొనసాగింది. అతని సోదరుడు కూడా ఇది హైదరాబాద్ నగరంలో జిమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో వ్యాపారాలు ఉన్నాయి, ముంబైలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాకుండా సదరు హీరోయిన్ కి సంబంధించి చూసినట్లయితే కొన్ని రాజకీయ సంబంధించిన ఆరోపణలు రావడం జరిగింది. కానీ ఇప్పుడు అతను ఎవరైతే దొరికినా ఇప్పుడు హీరో కమ్ ఆ హీరోయిన్ సోదరుడైన అతన్ని పోలీసులు అనుమతిస్తున్నారు. అతడు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తారు అన్న విషయం తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.